నెల్లూరు జిల్లాలో ట్రాన్స్జెండర్ హత్య సంచలనం రేపింది. విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన సుధీర్ చిన్న వయసులోనే ట్రాన్స్జెండర్ గా మారాడు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల ట్రాన్స్జెండర్లకి నాయకురాలుగా ప్రస్తుతం హాసిని వ్యవహరిస్తున్నారు. పార్లపల్లిలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి ఆలయం పూజలు నిర్వహించి తిరిగి నెల్లూరుకు వెళుతుండగా వాహనాల్లో హాసిని కారును అటకాయించిన దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన హాసినిని కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాలు కడప జిల్లా అన్ని జిల్లాల నుంచి ఏ జిల్లా నుంచి వచ్చారు? పోస్ట్ మార్టం నిమిత్తం హాసిని మృతదేహం నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు. హత్య విషయం తెలుసుకున్న ట్రాన్స్జెండర్లు పెద్ద సంఖ్యలో జీజీహెచ్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోస్ట్ మార్టం అనంతరం హాసిని మృతదేహాన్ని తిరుపతికి తరలించారు. హాసిని హంతకుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ట్రాన్స్జెండర్లో గ్రూపులు, పాత కక్షల కారణంగానే హాసిని హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు ట్రాన్స్జెండర్లు బయలుదేరి మార్గం మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే ఏందో అని చెప్పి స్లో చేశారు. బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో, బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కారు మీదకి దీనికి కొట్టారు. కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టి చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఓకే, మానికెళ్ళ హాసిని ట్రాన్స్జెండర్ మనకి కొడవలూరు దగ్గర, రాజుపాలెం దగ్గర, టపాతోపు దగ్గర అండర్ పాసేజ్లో వెళ్ళేటప్పుడు ఒక గుర్తు తెలియని దుండగులు 2 వాహనాల్లో వచ్చి ముందు వెనుక అటకాయించి ఈ హాసినిని కారులోంచి బయటకు లాగి విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన హాసినిని కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది. ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.